బడియుడు విద్యార్థి బడిలో ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ బ్రహ్మం సూచించారు. జూన్ నెల 6వ తేదీ నుండి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతారని 2025-26 విద్యా సంవత్సరానికి బడిలో విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో పలు సూచనలు, ఆదేశాలను ఉపాధ్యాయులకు తెలియజేశారు. ముఖ్యంగా మనకు నూతన విద్యా సంవత్సరం అనేది జూన్ 6వ తారీఖు అంటే 12 అంటే 6వ తారీఖు నుంచే ఉపాధ్యాయులందరూ పాఠశాలకు హాజరవుతారు, ప్రభుత్వ పాఠశాలలకు అన్నిటికీ కూడా. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ అంటే 24-25 సంవత్సరం, ఇప్పుడు రేపు వచ్చేటువంటి 25-26 విద్యా సంవత్సరంలో అంటే ఇప్పుడు విద్యార్థి ఫస్ట్ క్లాస్లో ఉంటే సెకండ్ క్లాస్లోకి పోవాలంటే అంటే మొదటి తరగతి నుంచి 2వ తరగతికి, 2 నుంచి 3, 3, 4, 5, 6 అట్లాగా ఆ విధంగా పై తరగతులకు విద్యార్థులు వెళ్ళడానికి చైల్డ్ ఇన్ఫోలో మనకు పేరు అనేది ఆటోమేటిక్గా అది ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్న విద్యార్థి సెకండ్లో ఉన్న థర్డ్ అటు వెళ్తుంటారు. కానీ మీ తల్లిదండ్రులు మాత్రము మీ పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకుండా ఏ ప్రభుత్వ పాఠశాలలో అయితే చదువుతున్నారో, ఏ స్కూళ్ళలో అయితే చదువుతున్నారో ఆ స్కూళ్ళలోనే మీరు రెగ్యులర్గా ఆ పిల్లల్ని చదివించేటట్టుగా చూసుకోవాలి. దీన్ని ట్రాన్సిషన్ అంటారు. అంటే ఎక్కడ కూడా డ్రాప్ కాకూడదు పిల్లవాళ్ళు. తర్వాత 5 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడు కూడా, బడియుడి పిల్లలందరూ కూడా బడిలో ఉండాలనేటువంటిది ప్రధాన ఉద్దేశము. ఇప్పుడు మే నెల కాబట్టి మీరందరూ కూడా పిల్లలందరినీ కూడా రేపు విద్యా సంవత్సరంలో ప్రతి పిల్లవాడిని కూడా బడిలో పేరు నమోదు చేయించుకోవాలని మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బాగా స్ట్రెంథన్ చేస్తుంది. గవర్నమెంట్ అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. మధ్యాహ్న భోజన పథకము, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్, ఇప్పటికే టెక్స్ట్ బుక్లు వచ్చేసాయి, నోట్బుక్లు కూడా వచ్చేసాయి. మనకి ఇప్పుడు బెల్ట్, షూ, యూనిఫామ్ అనేది రావాలి కాబట్టి అవి కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు తల్లిదండ్రులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం ఎంతో నాణ్యంగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీ తల్లిదండ్రులందరూ కూడా గమనించుకొని మీ పిల్లల్ని ఎక్కడ కూడా మీరు డీవియేట్ కాకుండా, పక్కదోవ పట్టించకుండా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్చేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఎలిమెంటరీ స్కూల్కు 5 మంది టీచర్లను గవర్నమెంట్ ఇస్తుంది. అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అంటారు. ఏ స్కూల్ అయితే 60 మంది విద్యార్థులు ఉన్నారో, 60 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారో ఆ పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్, ఆదర్శ పాఠశాలగా గవర్నమెంట్ దాన్ని మార్చడం అనేది జరిగింది. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటాడు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉంటాడు. అలాగే ఫౌండేషన్, బేసిక్ స్కూలు, హై స్కూళ్ళలో కూడా 3వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి కూడా గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ కూడా పిల్లలను మీరు వేరే చోట చేర్పిస్తామనో ఇంకో చోటనో మీరు కొంచెం శ్రద్ధ పెట్టి విద్యార్థుల పైన ఆ పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. అంగన్వాడీలో చదువుతున్నటువంటి నర్సరీ విద్యార్థులను కూడా మన ప్రాథమిక పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించాలని మీకు మరీ నేను తెలియజేస్తున్నాను.